వందే మాతరం. నా పేరు నాగుల శ్రీనివాసరావు. నేను ఒక మాజీ సైనికుడిని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దళాల్లో పనిచేసినటువంటి మాజీ సైనికులు. మనకి స్వాతంత్రం సంపాదించడం కోసం సుమారుగా 200 సంవత్సరాలు పైగా పోరాటం జరిపి సుమారు 3 లక్షల మంది తమ ప్రాణాలను అర్పించుకున్నారు. ఆ తర్వాతనే వారి ఊపిరిలు అందుకుని ఈరోజు మనకి త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతోంది. అటువంటి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలని ఈ సంస్థ ప్రతి ఆగస్టు 15 నాడు కూడా సన్మానించుకోవడం పరిపాటి ప్రతిసారి కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15న ఈ కార్యక్రమం దివ్యంగా జరగబోతోంది. మన చిల్డ్రన్ అరీనాలో జరగబోతుంది. అందులో ఈ మాజీ సైనికులు మేమందరం కూడా ఇందులో పాలు పంచుకోవడం మాకు గర్వంగానే ఉంది. అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకోవాలని మా కార్యక్రమం. ముఖ్యంగా యువత, నేటి యువతగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే కేవలం ఒక క్రికెట్ వీరులు తర్వాత సినిమా హీరోలు మాత్రమే హీరోలు కాదు. ఈరోజు మీరందరూ స్వతంత్రంగా మనం గాలి పీల్చుకుంటున్నామంటే ఆ రోజు మనకు 3 లక్షల మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వారిని గుర్తించుకోవడం మనకు ఎంతైనా అవసరం. వాళ్ళు అసలైన నిజమైన హీరోలు కాబట్టి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ముఖ్యంగా యువతకి ఎంతైనా ఉంది. సో ఇటువంటి కార్యక్రమాలు యువత పాల్గొవాలని, ఇటువంటి కార్యక్రమం ద్వారా యువతను కూడా చైతన్యపరచడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. వందే మాతరం. భారత్ మాతాకి జై. జై హింద్. జై హో భారత్. జై హో భారత్. వందే మాతరం. భారత్ మాతా की जय. जय हो वंदे विश्व भारत. जय हो वंदे विश्व भारत. थैंक यू ऑल.